ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత అనే అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె. మానస గారితో పరిచయం వింటారు. మరొక కార్యక్రమం వేరుశెనగ పంట సాగులో రైతు అనుభవాలు, షాంపేట గ్రామ రైతు తిరుపతి గారితో పరిచయం. ముందుగా కిసాన్ వాణి కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడంలో ఉన్నటువంటి ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి, సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత అనే అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె. మానస గారితో పరిచయం. పరిచయకర్త అర్షం సదానందం. సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత అనే అంశం మీద వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం మైక్రో బయాలజీ విభాగం సైంటిస్ట్ శ్రీమతి కె. మానస గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి అయిన విలువైన సలహాలు, సూచనలు అందించడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి మానస గారు. నమస్కారం సార్. మానస గారు, సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత అనే అంశం మీద మీదైన సలహాలు, సూచనలు అందించండి. మరి ఈ జీవన ఎరువులు అంటే ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సముదాయం. యాక్చువల్గా నేలలో 2 రకాల సూక్ష్మజీవులు ఉంటాయండి. అవి కొన్ని మొక్కలకి పెరుగుదలకు దోహదపడతాయి, మరికొన్ని తెగుళ్లను, పురుగుల వ్యాప్తిని కలుగజేస్తాయి. అందులో సహజంగా నేలలోనే ఉండేవి ఇవి. కాకపోతే హరిత విప్లవం ద్వారా రసాయనిక మందులు, పురుగు మందులు ఎక్కువ వాడడం వల్ల వాటి సంఖ్య అనేది రోజు రోజుకు క్షీణించిపోయింది. వీటి సంఖ్యను పెంచడానికని వేరు మండలం నుంచే, భూమి నుంచే గ్రహించి వాటిని కృత్రిమంగా ప్రయోగశాలలో వాటి యొక్క సంఖ్యను పెంచి మళ్ళీ వాటికి ఒక రూపం కల్పించి, పొడి లేదా ద్రవ రూపం కల్పించి భూమిలోకి విడుదల చేసే వాటిని జీవన ఎరువులు అంటారు. మానస గారు, సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర ఏమిటో చెప్పండి. మరి మన పూర్వీకులు సహజ వనరులతో కూడిన సాంప్రదాయ పద్ధతులు పాటించి నేల ఆరోగ్యం దెబ్బతినకుండా, జీవ వైవిధ్యంలో మార్పులు రాకుండా, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ గత 3-4 దశాబ్దాల నుంచి అందరికీ ఆహారం అనే లక్ష్యంతో మన భారతదేశంలో హరిత విప్లవం అనేది ఆవిర్భవించింది. హరిత విప్లవం మొదట్లో ఊహించిన విధంగా కొత్త హైబ్రిడ్ రకాలతో, రసాయన ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు సాధించాము. కొంతకాలం తర్వాత రైతులు అవసరానికి మించిన రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల మొక్కల యొక్క తెగుళ్లలో కూడా ఉధృతి వ్యాప్తి చెంది అవి కూడా వాటికి తట్టుకునే శక్తిని పెంపొందించుకున్నాయి. ఇలా పెంపొందించుకోవడం వల్ల ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. అదే కాకుండా భూమిలో నేల యొక్క సారవంతం కూడా తగ్గిపోయింది, నేల యొక్క నాణ్యత తగ్గిపోయింది, అత్యంత విలువైన సూక్ష్మజీవ సంపద కూడా తగ్గిపోయింది. ఇలా తగ్గిపోవడం వల్ల జీవం లేకుండా అయిపోయింది. అందుకే వీటికి బదులుగా మనం జీవన ఎరువులు అనేవి వాడాలి.
ప్రస్తుతం మనం వ్యవసాయం మొత్తం సుస్థిర వ్యవసాయం వైపు మొగ్గు చూపుతుంది. ఈ మొగ్గు చూపడంలో సేంద్రియ వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో ఏంటంటే సేంద్రియ వ్యవసాయం అంటే రాసాయనిక ఎరువులు, పురుగు మందులు ఇవి వాడకుండా ఉండడం కాదు, భూమి యొక్క సారాన్ని పెంచుతూ సమతుల్యాన్ని కాపాడుతూ వాతావరణం కలుషితం కాకుండా మొత్తం మానవాళి ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని స్థానిక వనరులతో చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం. ఈ సేంద్రియ వ్యవసాయంలో ఈ జీవన ఎరువుల పాత్ర అనేది చాలా గొప్పది. ఈ జీవన ఎరువులు వాడడం వల్ల వ్యవసాయంలో 10 నుంచి 15% వరకు రాసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా 20 నుంచి 25% ఎలాంటి కలుషితం లేకుండా మన పంట యొక్క దిగుబడిని, పంట యొక్క నాణ్యతని, వరి గింజలు కావచ్చు, పండ్లు కావచ్చు, వాటి యొక్క నాణ్యతని పెంపొందించుకోవచ్చు. ఈ జీవన ఎరువులు ఏం చేస్తాయంటే మొక్కలకి కావలసిన ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, మెగ్నీషియం, ఐరన్ కూడా అందిస్తాయి. వాటితో పాటు ఇవి కొన్ని పెరుగుదల హార్మోన్లను కూడా విడుదల చేస్తాయి. అవేంటంటే ఇండోలెస్టిక్ యాసిడ్, జిబ్బరెలిక్ యాసిడ్. వాటితో పాటు కొన్ని యాంటీబయాటిక్స్ని రిలీజ్ చేస్తాయి. ఇలాంటివి చేయడం వల్ల మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఇవి పంటల్లో ఎక్కువగా నష్టం కలుగజేసే వేరుకుళ్ళు తెగులు, కాండం తెగులు, అవే కాకుండా ఎండు తెగులు, వీటి నుంచి రక్షించడానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ని ప్రొడ్యూస్ చేసి వ్యాధి నిరోధక శక్తిని అనేది పెంచుతుంది. మానస గారు, జీవన ఎరువులు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పండి మరి. మొక్కకి అందించే పోషకాన్ని బట్టి, వాటి యొక్క క్రియాశీలతను బట్టి చాలా రకాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనవి ఏంటంటే నత్రజని స్థిరీకరించేవి, భాస్వరాన్ని కరిగించేవి, పొటాషియంని అందించేవి. ఇవి మొక్కలకి ప్రధాన పోషకాలను అందించే జీవన ఎరువులు. వీటితో పాటు కొన్ని సూక్ష్మ పోషకాలను అందించే జీవన ఎరువులు కూడా ఉంటాయి. అవేంటంటే జింకును కరిగించే జీవన ఎరువులు. ఇవే కాకుండా సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే జీవన ఎరువులు, వాటిని డికంపోజర్స్ అంటున్నారు ఇప్పుడు. ఇవే కాకుండా వీటన్నిటిని కలిపి ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియా కన్సోర్షియా అని కూడా అంటారు. ఆ రకమైన జీవన ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వివిధ రకాల జీవన ఎరువులు. మేడం గారు, సార్, నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు ఏమిటో, ఏ పంటలలో వాడవచ్చో చెప్పండి మరి. నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు రైజోబియం, అస్ట్రోబాక్టర్, అజోస్పైరిల్లం. ఇవే కాకుండా నీలి ఆకుపచ్చ నాచు అంటారు, మన రైతులైతే వాళ్ళకి సైనోబాక్టీరియా అంటారు. ఇవే కాకుండా అజోల్లా. ఇవన్నీ కూడా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు. కానీ పంట యొక్క రకాన్ని బట్టి వీటిని వాడుకోవాలి. పప్పు దినుసు పంటలు అవేంటంటే కంది, పెసర, మినుములు, అలసందలు. ఇవే కాకుండా నూనె జాతి పంటలైనటువంటి వేరుశెనగ, ఇంకా సోయాబీన్, ఇలాంటి వాటిలో మనం రైజోబియంని వాడతాం. ఈ రైజోబియంలో కూడా చాలా రకాలు ఉంటాయి. మన పంట యొక్క రకాన్ని బట్టి కంది అయితే ఒక రకం, సోయాబీన్ అయితే ఒక రకం, ఇలా వివిధ రకాల రైజోబియం రకాల జీవన ఎరువులను వాడుకోవచ్చు. ఇవి ఏం చేస్తాయంటే గాలిలో 78% నత్రజని ఉంటుంది, వాటిని స్థిరీకరిస్తుంది. ఎలా అంటే వేరు బుడపల్ని కలగజేసి, మొక్క యొక్క వేర్లలో వేరు బుడపలు, పింక్ కలర్ వేరు బుడపలు కలగజేసి గాలిలో తేమలో ఉన్నటువంటి 78% నత్రజనిని స్థిరీకరిస్తుంది. ఇది ఎక్కువగా చెప్పాను కదా పప్పు జాతి పంటల్లో వాడుకోవచ్చు. ఇంకా అజిటోబాక్టర్ అన్నాం కదా, ఇవి ఎక్కువ వాణిజ్య పంటలైన ప్రత్తి, ఇంకా కూరగాయ పంటలు, ఆకుకూరలు, వీటిలో అజిటోబాక్టర్ని ఎక్కువ వాడుకుంటారు. ఇది ఎలాంటి వేరుబుడపల్ని కలగజేయదు, జస్ట్ వేరు దగ్గరలో ఉండి నత్రజనిని స్థిరీకరిస్తుంది. ఇది ఏంటంటే మొక్కలకి ప్రతి హెక్టార్కి 20 నుంచి 30 కేజీల నత్రజనిని స్థిరీకరిస్తుంది. అజోస్పైరిల్లం, ఇది ముఖ్యంగా వరిలో వాడే జీవన ఎరువు. ఇదేంటంటే వేరు పైన వేరు బుడపల్ని కలగజేయదు, వేరు పైన నివసిస్తూ గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరిస్తుంది. ఇది ఎక్కువ వరిలో వాడొచ్చు. ఇది కూడా 30 నుంచి 50 కేజీల నత్రజనిని ప్రతి హెక్టార్కి స్థిరీకరిస్తుంది. ఇంకా ఇవే కాకుండా వరిలో అజోల్లా, నీలి ఆకుపచ్చ నాచు, సైనోబాక్టీరియాని కూడా వాడుకోవచ్చు. మానస గారు, అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం జీవన ఎరువులను ఏ పంటల్లో వాడవచ్చో చెప్పండి మరి. మిరప, పత్తి, ఆకుకూరలు, కూరగాయలు, కుస్మలు, పొద్దుతిరుగుడు ఈ పంటల్లో, వీటితో పాటు పండ్ల తోటల్లో కూడా వాడుకోవచ్చు. ఇవేంటంటే నత్రజని, ఈ అజిటోబాక్టర్ జీవన ఎరువులు నత్రజనిని మాత్రమే కాకుండా మొక్క యొక్క పెరుగుదలకు కావాల్సిన వివిధ హార్మోన్లని, ఇండోలెస్టిక్ యాసిడ్, జిబ్బరెలిక్ యాసిడ్ని కూడా విడుదల చేస్తూ ఉంటాయి. ఇవి మొక్కకు కావాల్సిన పెరుగుదల హార్మోన్లు. దీనివల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది పంటల్లో. ఈ భాస్వరాన్ని కలిగించే జీవన ఎరువుల గురించి విశ్లేషించండి మరి. మనము 100 కేజీల
భాస్వరం అందించే రసాయనిక ఎరువును వాడుకుంటే అందులో కేవలం 10 నుంచి 20 కేజీలు మాత్రమే మొక్క తీసుకోగలదు. మిగతా భాస్వరం అంతా వేరే సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్, అల్యూమినియం, ఐరన్తో కలిసి శుద్ధలాగా ఏర్పడుతుంది. అవి మొక్కకు అందవు. అవి కరిగి మొక్కకు అందాలంటే భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు వాడుకోవాల్సిందే. అందులో ముఖ్యమైన భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నవి బ్యాసిల్లస్ అండ్ సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్. ఇవి బ్యాక్టీరియా రకానికి చెందిన భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు. ఇవి కాకుండా ఆస్పర్జిల్లస్ అవామోరి, పెన్సిలియం కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి వివిధ ఆమ్లాలను, వివిధ రకాలైన ఎంజైమ్లను ఉత్పత్తి చేసి ఆ శుద్ధలాగా ఉన్న కరగని రూపంలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందేలా దోహదం చేస్తుంది. పొటాషియంను కరిగించే జీవన ఎరువుల గురించి వివరించండి. మరి భాస్వరం లాగే పొటాషియం కూడా వివిధ మొక్కకు కరగని రూపంలో ఉంటుంది. కరగని రూపంలో ఉండడం వల్ల మొక్కకు అందుబాటులో ఉండదు. వాటిని కూడా ఈ భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు ఎలా అయితే భాస్వరాన్ని కరిగిస్తాయో పొటాషియంని కూడా కరిగించే అంత శక్తి వాటికి ఉంటుంది. అదే వివిధ ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం, వివిధ రసాయనిక చర్యల వల్ల అది కాంప్లెక్స్ రూపంలో ఉన్న జీవన ఎరువులన్నీ కూడా కరిగి మొక్క తీసుకునే రూపంలోకి అందుబాటులో ఉంటుంది. మానస గారు, జీవన ఎరువులను వాడుకునే పద్ధతులు ఏమిటో చెప్పండి. మరి 3-4 రకాల ద్వారా వాడుకోవచ్చు. అందులో అత్యంత ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది విత్తన శుద్ధి. రైజోబియం జీవన ఎరువు అయితే ఖచ్చితంగా విత్తన శుద్ధి చేస్తేనే ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విత్తన శుద్ధి చేయడానికి ఏ రకమైన జీవన ఎరువునైనా కూడా నత్రజని స్థిరీకరించేది కావచ్చు, భాస్వరాన్ని కరిగించేది కావచ్చు, పొటాషియంని కరిగించేది కావచ్చు, ఏ రకమైన జీవన ఎరువునైనా 200 గ్రాముల జీవన ఎరువుల ప్యాకెట్ని తీసుకుంటే అది 10 కేజీల విత్తనానికి పట్టించాలి. ఆ పట్టించే క్రమంలో అది మంచిగా అతుక్కోవడానికి దానికి 10% చక్కెర ద్రావణాన్ని కానీ, బెల్లం ద్రావణాన్ని కానీ, అవి ఏవీ లేకపోతే గమ్ దొరుకుతుంది. ఆ గమ్తో అయినా కలిపి విత్తుకునే ముందే కలపాలి. విత్తుకునే ముందు 1 గంట ముందు ఒక సిమెంట్ సంచిలో ఇట్లా ఆరబోసినట్టు కలుపుతూ ఒక అర్ధగంట వరకు ఆరనివ్వాలి. ఖచ్చితంగా నీడలోనే ఆరనివ్వాలి. ఎండ ఎక్కువ తగలకూడదు. తగిలితే సూక్ష్మజీవులు కొంచెం సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా నీడలోనే ఆరబెట్టాలి. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే విత్తుకునే 1 గంట ముందు మాత్రమే ఈ విత్తన శుద్ధి చేయాలి. ముందు రోజు చేయకూడదు. విత్తనం వేద్దామనుకునే ముందు 1 గంట ముందు మాత్రమే చేయాలి. జీవన ఎరువులను వాడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చెప్పండి. మరి జీవన ఎరువులను వాడుకునేటప్పుడు ఫస్ట్ కొనడంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఆథరైజ్డ్ డీలర్స్, ఐఎస్ఐ మార్క్, బిఎస్ఐ స్టాండర్డ్స్ ఆ మార్క్ ఉన్న జీవన ఎరువును మాత్రమే కొనాలి. ఆ కొనేటప్పుడు కూడా ఖచ్చితంగా తయారీ తేదీ చూసుకోవాలి, గడువు తేదీ చూసుకోవాలి. మామూలుగా 2 రూపాల్లో దొరుకుతాయి. పొడి రూపంలో దొరుకుతాయి, ద్రవ రూపంలో దొరుకుతాయి జీవన ఎరువులు. పొడి రూపంలో తీసుకునే జీవన ఎరువులు అయితే వాటికి కాల పరిమితి అనేది ఓన్లీ 6 నెలలు మాత్రమే ఉంటుంది. అది ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాలి. దాని మీద చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటంటే ఏ పంటలకి వాడాలి, జీవ కణాల సంఖ్య ఖచ్చితంగా 10⁹9 ప్రతి గ్రాముకి అన్ని జీవ కణాలు ఉంటే మాత్రమే తీసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఖచ్చితంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి రైతు సోదరులు. అంతేకాకుండా ఏ పంటకి వాడాలి, ఏ విధంగా వాడితే మంచి ఫలితాలు వస్తాయో దాని మీద మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషన్. అది ఉన్నది మాత్రమే తీసుకోవాలి. అది కొనుక్కున్న తర్వాత రైతు సోదరులు ఎండలో పెట్టకూడదు. ఖచ్చితంగా నీడ ప్రదేశంలోనే ఉంచాలి. అంతేకాకుండా వాడుకునే ముందు మాత్రమే ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన ప్యాకెట్ను ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు? యాక్చువల్గా మంచి ఫలితాలు రావాలంటే వాడుకునే ముందు మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. కాకపోతే వాటి కాలపరిమితి అనేది 6 నెలల వరకు ఉంటుంది. జీవన ఎరువుల వలన కాలుష్యం ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయా? కాలుష్యం అనేదే ఉండదు. ఇంకా చెప్పాలంటే నేలకు చాలా ఆరోగ్యం. అది నేలకి జీవాన్ని కలిగిస్తుంది. అందుకే వాటిని జీవన ఎరువులు అంటున్నాం. అది నేల యొక్క భౌతిక స్థితి కానీ ఎలాంటి దెబ్బ తినకుండా ఇంకా భౌతిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఎలా అంటే నేలలో చాలా రకాల పోషకాలు మొక్కకు అందకుండా ఉండిపోతున్నాయి. వాటన్నిటిని విచ్ఛిన్నం చేసి మొక్క తీసుకునే రూపంలోకి అందించడానికి ఖచ్చితంగా సూక్ష్మజీవులు ఉండాల్సిందే. మనం యూరియా వేసినా, ఎలాంటి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ వేసినా యూరియా కరగాలి అంటే కూడా ఖచ్చితంగా అందులో సరి అయిన సంఖ్యలో సూక్ష్మజీవులు ఉండాల్సిందే. అవి లేకపోతే అసలు మొక్క తీసుకోదు.
సూక్ష్మజీవులు విడుదల చేసే రసాయనాల వల్లనే ఆ యూరియా కూడా కరిగి మొక్కకు కావాల్సిన రూపంలోకి మారుతుంది. ఎలాంటి కాలుష్యం ఉండదు. ఇంకా చెప్పాలంటే చాలా మంచిదా, ఎందుకంటే ఇప్పుడు రాసాయనిక మందులు కానీ రాసాయనిక ఎరువులు తయారు చేయడానికి చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులు వాడుతున్నారు. అలా వాడడం వల్ల నేల కాలుష్యం, గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం అనేది పెరుగుతుంది. జీవన ఎరువులు అనేవి మామూలు సాంప్రదాయ పద్ధతిలోనే తయారు చేస్తున్నాం. నేల నుంచే తీసుకొని, నేలలో ఎందుకు తీసుకుంటున్నామంటే వాటి యొక్క సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. పూర్వకాలంలో ఎండాకాలం వచ్చిన మొత్తం పశువుల పేడ, వర్మీ కంపోస్ట్ బాగా వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో అసలు వాటి ఊసే లేకుండా పోయింది. కాబట్టి వాటి యొక్క సంఖ్య తగ్గుతుంది. మనం వాటిని పెంచాలంటే ఖచ్చితంగా ప్రయోగశాలలో వాటి యొక్క సంఖ్యను పెంచి మళ్ళీ మనం వాడుతున్నాం. అసలు జీవన ఎరువులను ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చెప్పు. వేరు మండలం నుంచి కొన్ని ప్రొసీజర్ల ద్వారా తీసుకోవాలి. నేలలో ఉన్నప్పుడు వాటికి అందులోనే కొన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి అవి పెరగగలవు. మేము కృత్రిమంగా ప్రయోగశాలలో వాటికి కావాల్సిన పోషకాలు రైజోబియం అయితే ఏ మీడియా కావాలి, మీడియా అంటే ఫుడ్ ఫర్ మైక్రో ఆర్గానిజం, ఏ మీడియా కావాలో దాన్ని బట్టి ఒక ప్రొసీజర్లో వాటిని పెంచి ఫస్ట్ ఐసోలేషన్ అంటారు తీసుకోవడం, తర్వాత మాస్ కొన్ని క్యారెక్టర్ స్టడీ చేసి అది ఎంతవరకు నత్రజని స్థిరీకరిస్తుంది. కొన్ని టెస్ట్లు ఉంటాయన్నమాట. అవి చేశాక 1 గ్రాములో చాలా వరకు మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అందులో బెస్ట్ ఎఫిషియెంట్ స్ట్రెయిన్స్ అంటారు. అన్నిటికంటే మంచి దాన్ని తీసుకొని దాన్ని మాస్ మల్టిప్లికేషన్ అంటారు. వాటి యొక్క సంఖ్యను పెంచిన తర్వాత మనకు అవైలబుల్గా ఉన్న రిసోర్స్ని బట్టి పొడి ద్రవ రూపంలో దాన్ని మార్చుకొని, పొడి రూపంలో అయితే 6 నెలల వరకే నిల్వ ఉంటుంది, ద్రవ రూపం అయితే సంవత్సరం వరకు ఉంటుంది. జీవన ఎరువులను ఏ పంటలకు వాడుకోవచ్చు, ఏ విత్తనాలకు వాడుకోవచ్చు? అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు. కాకపోతే పంట యొక్క రకాన్ని బట్టి, వరి అయితే ఆజోస్పైరిల్లంని, అదే కాకుండా అజోల్లా అని, అదే కాకుండా సైనో బ్యాక్టీరియా అన్నాం కదా, ఇది వరికి ప్రత్యేకం. ఈ రైజోబియం అన్ని కూడా, రైజోబియంలో బ్రాడీ రైజోబియం లెగ్యూమినోసారం అని చాలా రకాలు ఉంటాయి. అవి పంట యొక్క రకాన్ని బట్టి మనకి ఈ రైజోబియం రకం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ట్రాన్స్ప్లాంటింగ్ ప్రధాన పొలంలోకి నాట్లు వేసుకునే ముందు తీసుకున్న నారుని అందులో ఒక 30 నిమిషాల పాటు ఉంచాలి. వేర్లు బాగా మునిగేలాగా కట్టలు కట్టుకొని ఉంచితే దాన్ని నారుమడి విధానం అంటారు, నారును ముంచే పద్ధతి అంటారు. తర్వాత ప్రధాన పొలంలో వేసుకోవచ్చు. ఇలా కాకుండా అక్కడ కూడా ఒకవేళ చేయలేకపోతే నాటు వేసే ముందు దుక్కిలో అయినా వేసుకోవచ్చు. వేసాక అయితే పొలంలో వెదజల్లుకోవచ్చు. ఎలా వెదజల్లుకోవాలి అంటే, 1 కేజీ జీవన ఎరువును తీసుకున్నట్టయితే దానికి ఒక 100 కేజీల వర్మీ కంపోస్ట్ని కానీ, అది లేకపోతే ఇసుక కూడా తీసుకోవచ్చు, లేకపోతే నల్ల మట్టి, లేకపోతే ఇంకా ఫార్మియర్ మెన్యూర్ అంటారు కదా, దాన్ని కూడా కలిపి పొలంలో వెదజల్లుకోవచ్చు. నాణ్యత గల దిగుబడి వస్తుంది. మానస గారు, చాలా బాగుందండి. సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత అనే అంశం మీద చాలా చక్కగా విశ్లేషించారు. మీదైన సలహాలు, సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత అనేటువంటి అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మానస గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. కిసాన్ వాణి కార్యక్రమంలో మరొక కార్యక్రమం వేరుశెనగ పంట సాగులో రైతు అనుభవాలు. శాంపేట గ్రామ రైతు తిరుపతి గారితో పరిచయం. నమస్కారం అండి తిరుపతి గారు. నమస్కారం సార్. తిరుపతి గారు, ఈ చెలుకను ఎప్పుడు చదును చేసుకోవాలి, ఏ సీజన్లో అయితే చదును చేసుకుంటే మనం వేరుశెనగ పంటను పండించుకోవచ్చు? ఇప్పుడు రబీలో కానీ ఖరీఫ్లో కానీ చేసుకోవడానికి ఇది తెలంగాణ జిల్లాలలో ఇది చాలా అనువైన రకము. ఇది ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఫస్ట్ మనము 2 సార్లు దుక్కిని మంచిగా చదును చేసుకొని పశువుల ఎరువు వేసి మనం చదును చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనం ఇది పండించుకోవడానికి అనుకూలమైన రకం. ఇది నీరు ఎక్కువ లేని ప్రాంతాలలో తక్కువ నీటి ఎద్దడితోటి పండించుకోవడానికి అనుకూలమైన పంట ఇది. దీనికి తొలకరి వర్షాలకు ముందు దుక్కిని చదును చేసుకొని విత్తుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇంకా తిరుపతి గారు, మీరు మామిడి తోటలో ఈ వేరుశెనగ పంట పండిస్తారంటున్నారు కదా, ఎన్ని ఎకరాల మామిడి తోట పెట్టారు? ఆ మామిడి చెట్ల మధ్యలో ఎలా దున్నుతున్నారు, ఎలాంటి పద్ధతిని అవలంబిస్తున్నారు మీరు? నేను వచ్చేసి 9 ఎకరాల మామిడి తోటలు ఉంది. కానీ కొంత భాగాన్ని మాత్రమే, ఒక 6 ఎకరాల చెలకను మాత్రమే అందులో డెస్కులేసి దున్నినాం. డెస్కులేసి దున్ని మొత్తము చెలకను మొత్తము చదును చేసుకున్న తర్వాత నాగడితోటి వేయడం జరిగినది. వేసేటప్పుడు మొదటిసారిగా
గింజలతో పాటుగా డిఏపి వేయడం జరిగింది. దున్నే క్రమంలో అంటే ట్రాక్టర్ తోటి దున్నితే బాగుంటుందా, లేదంటే ఎడ్ల నాగలతో దున్నితే బాగుంటుందా? దేనికి ఎక్కువ ఖర్చు వస్తుంది మరి? ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రైతులు ఎడ్ల నాగలితోటి దున్నినా కానీ ట్రాక్టర్ తోటి దున్నినా కానీ సమానంగా ఖర్చు పెరుగుతున్నది. పల్లెటూర్లలో వ్యవసాయం చేసుకునే రైతులు కానీ ఒక నాగడి ఎద్దులు దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు. వాటి ధరలు కూడా చాలా పెరిగిపోవడం వల్ల రైతులు దున్నడానికి ఆ నాగడి చేసేవాళ్ళు కూడా సరిగా లేరు. సో ఇప్పుడు మనం తక్కువ టైంలో విత్తుకోవడానికి, మనం చిలకను చదును చేసుకోవడానికి ట్రాక్టర్ను మాత్రం చేసుకోవడం వల్ల మనకు తొందరగా పని అవుతుంది, పైసలు కూడా చాలా తక్కువ అవుతాయి. అంటే ట్రాక్టర్ తోటి ఎన్ని రకాలుగా దున్నుకోవచ్చు? ట్రాక్టర్కు ఏ పద్ధతులు ఉంటాయి దున్నడానికి? ట్రాక్టర్లు అంటే ఇప్పుడు నేను చేసిన పద్ధతి, మామిడి తోటలో నాకు లెవెల్ కావాలి, ఒక గ్రౌండ్ లెవెల్, చిలక లెవెల్ కావాలనే ఉద్దేశంతో కొమ్మలు ఉంటాయి. వీటన్నిటికి అనుకూలమైనది డెస్కులు వేయడం వల్ల నేలను మొత్తం గొల్లుగా చేయడం జరుగుతుంది. అది పొడి డిస్కులు వేసి నేలను మొత్తం లోతుకు పోవుకుంటూ పెళ్ళ లేకుండా చేసేది, మొలకెత్తడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆ మట్టి. కల్పులేటరు వేసి దున్నవచ్చు, కల్పులేటర్ కూడా చేసుకోవచ్చు, కానీ కల్పులేటర్ వల్ల తక్కువ లోతు అనేది తక్కువ పోతుంది. దానివల్ల పెళ్ళకు నీటి ఎద్దరిని తట్టుకోవడానికి మొక్క వేర్లు గిన లోపలికి పోయినప్పుడు పదను తక్కువ ఉంటుంది. కాబట్టి మనం చాలా లోతుగా మొదటిసారి దున్నినప్పుడు లోతుగా దున్నుకోవడం వల్ల మొక్క ఎదుగుదలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. నీరును కూడా లోపల ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్నది. నీరు పదను ఎక్కువ ఉండడం, తొందరగా విత్తనాలు మొలకెత్తే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే లోతుగా దున్నడం వల్ల నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఒకసారి కొన్ని సమయాలలో కరెంటు ఈ కొరత వల్ల కూడా మనకు సరిగా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ చెలుకలు తయారయ్యి మనకు గడ్డి కూడా చాలా తక్కువ పడుతుంది ఎక్కువ దున్నుకోవడం వల్ల, లోతుకి ఎక్కువ దున్నుకోవడం వల్ల. ఇప్పుడు తిరుపతి గారు ఇప్పుడు గడ్డి తీస్తున్నారు కదా మీరు, అంటే మనం ముందుగా ఈ యొక్క చెలుకలో గడ్డి మందు అనేది వేస్తారు. అంటే గడ్డి మందు వేయడం వల్ల లాభం అంటారా, నష్టం అంటారా? గడ్డి మందు వేయడం వల్ల ఇప్పుడు కూలీల కొరత ఎక్కువ ఉన్నది. కూలీల కొరత ఎక్కువ ఉండడం వల్ల ఈ గడ్డి మందును మనము ఏదైతే విత్తనాలు నాటుకున్న తర్వాత 2 రోజులకు 48 గంటల లోపు మనం ఇది గడ్డి మందు కొట్టడం వల్ల చాలా వరకు మనం ఈ కలుపును నివారించుకునేందుకు అవకాశం ఉన్నది. అంటే ఈ గడ్డి మందు కొట్టడం వల్ల మరి తర్వాత మనం వేసే పంటలకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? పంట దిగుబడిలో ఏమన్నా? పంట దిగుబడి ఏముండదు. ఇది ఎందుకంటే దీనివల్ల ఒక ఇంచున్నర మాత్రము లోపలికి దీని ప్రభావం ఉంటుంది. నష్టం అయితే ఎక్కువ జరిగే అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మనం గడ్డి మందు వేయడం అనేది మంచిది, చాలా మంచి పద్ధతి. ఇంకొకటి తిరుపతి గారు, ప్రధానంగా ఈ యొక్క పల్లి చేను పండించాలంటే విత్తనాల ఎంపిక అనేది ముఖ్యం. అవును. ఈ విత్తనాల ఎంపికను మీరు ఏ విధంగా చేస్తారు? అంటే మీ తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి పాటిస్తారా, లేదంటే వ్యవసాయ అధికారిని బట్టి పాటిస్తారా, లేదంటే మీ చుట్టుపక్కల పొలాల వాళ్ళని చూసి పాటిస్తారా? ఏ విధమైనటువంటి పద్ధతిని పాటిస్తున్నారు విత్తనాల ఎంపికలో? విత్తనాన్ని ఎన్నుకోవడం కోసము మన యొక్క పరిస్థితి, మన యొక్క చిలుకలు, రాగడి, ఈ రకాలు ఉంటాయి. ఎర్ర చిలుకలు, దుబ్బ చిలుకలు. ఈ రకాలకు మన యొక్క చిలుకకు అనుకూలమైన రకాన్ని ఎన్నుకోవాలి. ఎన్నుకోవాలన్నప్పుడు మన పెద్దోళ్ళు ఇంతకుముందుకు మన తల్లిదండ్రులు వాళ్ళు ఈ శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళకు తెలియకపోవడం వల్ల దిగుబడులు చాలా తక్కువ వచ్చినాయి. ఇప్పుడు మనకు అందుబాటులో వ్యవసాయ శాస్త్రజ్ఞులు అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకంగా కొన్ని ఫోన్ నెంబర్ల ద్వారా మనకు ఎప్పటికీ సూచనలు అందిస్తున్నారు. వాళ్ళ యొక్క ఎప్పటికప్పుడు మనం వాళ్ళ యొక్క శాస్త్రజ్ఞుల యొక్క వ్యవసాయ శాస్త్రజ్ఞుల యొక్క సూచనలు తీసుకుంటూ మన భూసార పరీక్షలు చేయించి ఏదైతే అనుకూలమైతే రకాలు ఉన్నాయో వాళ్ళ సూచనల మేరకు మనము విత్తనాలను ఎన్నిక చేసుకోవడం అనేది చాలా మంచిది, ఒక లాభదాయకమైన పద్ధతి. ఇప్పుడు విత్తనాలు తెచ్చుకుంటాం కదా మనం. అవును. విత్తనాలను తెచ్చుకున్న తర్వాత అందులో మిశ్రమంగా విత్తనాలలో ఏమైనా పెస్టిసైడ్స్ కానీ మందులు కానీ ఏమైనా మీరు కలుపుతారా, లేదంటే అక్కడి నుంచి కలిపినవి తెస్తారా? మేము పల్లికాయ తీసుకొచ్చిన తర్వాత అందులో విత్తన శుద్ధి అనేది చాలా అవసరం. మనం విత్తన శుద్ధి వలన ఈ ఏరుకులు తెగులు రాకుండా మనం నివారించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము
ఎప్పుడైనా ఏ విత్తనాలైనా మనము విత్తడానికి ముందు విత్తన శుద్ధి అనేది తప్పనిసరి అవసరం. దీనివల్ల విత్తనాలు మొలక ఎత్తే శాతము ఎక్కువ జరుగుతుంది. వైరస్ తెగుల నుండి చాలా వరకు మనం నివారించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకు లోపల లద్దె పురుగును నివారించుకోవడానికి ఏరు కుళ్ళు తెగులు అనేది ఈ ఎక్కువ శాతము ఈ మన పల్లి చేనులలో ఎక్కువ జరుగుతుంటది. చెట్లు మొలకెత్తిన తర్వాత వాటికి అవే ఎండిపోతుంటాయి, వాడిపోయినట్టు కనబడుతుంటాయి, చచ్చిపోతుంటాయి అవే. ఈ విత్తన శుద్ధి వలన అలాంటి వేరుకోళ్ళు తెగులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు పల్లీలు విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత పల్లి విత్తనాలను ఏ విధమైనటువంటి పద్ధతిలో మీరు వేస్తారు మరి భూమిలో? మేము నాగడి ద్వారానే ప్రతి 4 సెంటీమీటర్లు సుమారు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లకు ఒకటి చొప్పున వేయడం జరిగినది. ఒక ఎకరానికి 55 నుంచి 60 కిలోల వరకు మేము 60 కిలోల వరకు ఒక ఎకరానికి వచ్చి విత్తడం జరిగింది. విత్తేటప్పుడు డిఏపి వేసి విత్తడం జరిగింది. సాళ్ళలో నాగడి సాలు ద్వారా వేయడం జరిగినది. అంటే మీరు వేసిన తర్వాత మనకు ఎన్ని రోజులకు ఈ యొక్క పల్లి చేను యొక్క సాళ్ళు కానీ మొలకలు కానీ కనిపిస్తాయి? మనకు ఒక సుమారు 10 రోజుల వరకు మనకు మొలక శాతము మనకు క్లియర్గా వస్తుంది, తెలుస్తుంటుంది. 10 రోజుల తర్వాత తెలుస్తుంటుంది. ఒక 20 రోజులు నుండి 25 రోజుల మధ్యలో మనకు అక్కడక్కడ కొంచెము గడ్డి వస్తుంటుంది. అప్పుడు మనము మొదటిసారి 25 నుంచి 30 రోజుల మధ్యలో ఒక్కసారి మనము చూసుకొని గుంటుక ద్వారా మట్టిని చెట్ల యొక్క వేర్లకు దగ్గరికి ఎగజల్లే ఒక పద్ధతి, ఈ గుంటుక పద్ధతి గ్రామీణ ప్రాంతాలలో గుంటుక పద్ధతిని అవలంబిస్తుంటారు. కాబట్టి ఈ గుంటుక పద్ధతి ద్వారా మనం ఒకసారి గుంటుక చేసి కొట్టినామనుకో, ఆ తర్వాత నీరును కూడా మనం అందించడానికి అనుకూలమైనది. ఎక్కువ శాతము నీరు వృధా కాకుండా ఉండడం కోసము ఈ సాల ద్వారా నీరును చెట్లకు అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు తిరుపతి గారు పల్లి పంటకు ప్రధానంగా నీటి యాజమాన్య పద్ధతులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. అంటే ఈ నీరును ఎట్లా కట్టాలి, నీరును కట్టాలంటే ఏం చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు కట్టాలి? వాతావరణ పరిస్థితులను బట్టి మొత్తానికి ఒక 5 నుంచి 6 తళ్ళల్లో మనము ఈ పల్లి చేనుకు అవసరం ఉంటుంది. మనం ఒక 15 రోజులకు ఒకసారి 15 రోజులు మొత్తము ఈ పల్లి చేను 90 రోజులలో వచ్చే పంటకు మనము వేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యలో ఒక తడి ఇవ్వడం వల్ల చెట్టు మొలక శాతము, మొలక ఎత్తని విత్తనాలు కూడా కొన్ని ఉండిపోయినాయి, లోపల పడిపోయినాయి కూడా మనము తక్కువ సమయంలో మొలకెత్తిన తర్వాత తక్కువ సమయంలో అందుబాటులో నీరు ఉంటే మనం కట్టుకోవడం వల్ల మొలక శాతం అనేది ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చెట్టు యొక్క గ్రోత్ కూడా ఎక్కువ వస్తుంది. తిరుపతి గారు చాలా బాగా చెప్పారండి. మీ యొక్క విలువైన సమయాన్ని, చాలా మంచి సలహాలు, సందేశాలు, మంచి సమాచారాన్ని ఇచ్చారు. మీ యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా పాటించి వేరుశనగ పంటలో అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు వేరుశనగ పంట సాగులో అనుభవాలు షాంపేట గ్రామ రైతు తిరుపతి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడంలో ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.